అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కేజీహెచ్ లో ఆక్సిజన్ పేరుతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. సిఎస్ఆర్ఎంఓ సంతకం లేకుండానే బిల్లుల క్లియరెన్స్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో 5 సభ్యులతో ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని విచారణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే రోగులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉండడం, అంతర్గత కమిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్వతంత్ర విచారణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి. కేజీహెచ్ లో అంతంత మాత్రంగానే విచారణ జరుగుతున్నట్టుగా ప్రచారం కొనసాగుతోంది. విచారణ అధికారి మొక్కుబడిగా మాత్రమే హాజరయ్యారు. ఇప్పటి వరకు విచారణకు బయోమెడికల్ ఇంజనీర్లు రాలేదు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, వైజాగ్ కేజీహెచ్ లో ఆక్సిజన్ పేరుతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్టుగా విమర్శలు వస్తున్నాయి. దీంతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కానీ విచారణ మాత్రం అంతంతగానే జరుగుతోంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి జార్జ్? ముఖ్యంగా కేజీహెచ్ లో ఇటు ఆక్సిజన్ తో పాటు మందులకు సంబంధించి భారీగా స్కామ్ జరిగినట్లు ఆరోపణలు రావడం, దానికి సంబంధించి నేరుగా సీఎంఓకి ఫిర్యాదు అందిన నేపథ్యంలో సీఎంఓ నేరుగా జిల్లా కలెక్టర్ కు ఒక కమిటీని ఏర్పాటు చేసి 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ 5 సభ్యులతో కూడిన కమిటీ విచారణ అనేది ప్రారంభించింది. ప్రస్తుతానికి విచారణ సైతం కూడా పారదర్శకంగా జరగట్లేదనే ఆరోపణలు సైతం కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనవరి నుంచి ఈ మార్చి వరకు సంబంధించి ఈ ఆక్సిజన్ కు సంబంధించి అయితేనేమి కానీ ఈ మందులకు సంబంధించి కానీ కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయి. దానికి సంబంధించిన బిల్లులు క్లియరెన్స్ అనేవి జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆక్సిజన్ కు సంబంధించి దాదాపుగా కేజీహెచ్ లోకి సంబంధించి 6 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. దాంట్లో 4 ఈ మరమ్మతులకు గురయ్యాయి. ఆ మరమ్మతులకు రిపేర్ కాకోకుండా బయట నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేసి దానికి సంబంధించిన బిల్లులను పాస్ చేయాలంటూ కూడా ఏదైతే సీఎంఆర్ఎంహెచ్ఓ ఉంటారో అతనికి ఈ బిల్లులను పాస్ చేయాలంటూ కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో ఈ బిల్లులు పాస్ చేయడం పట్ల ఆయన కాస్త ఈ వెనక అడిగేయడంతో అతను సెలవుల మీద పంపించారంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన ఏదైతే ఈ బిల్లులు క్లియరెన్స్ చేయవలసిన అధికారికి సంబంధం లేకోకుండానే ఈ బిల్లులు అనేవి క్లియరెన్స్ చేసి కోట్లాది రూపాయలు దారి మళ్లించారని కూడా అవకతవకలు జరుగుతూ ఉన్నాయనేది ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మందులకు సంబంధించి సైతం కూడా ఒకే వ్యక్తికి టెండర్లు ఇవ్వడం, అంతేకాకుండా వాటిని ఏదైతే కొన్ని మెడిసిన్స్ అనేవి లేకోకుండా చేయడం వంటివి కూడా ఉన్నాయి అనేది అయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ అయితే విచారణ కొనసాగిస్తుంది. ఈ కమిటీ విచారణ సైతం కూడా సరిగా జరగడం లేదని అయితే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా కమిటీ ఈ విచారణ చేయాలని అయితే డిమాండ్ అయితే జరుగుతూ ఉంది.